కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఘనత, ఎగ్జాల్టేషన్. Righteousness exalteth a nation. Sin is a reproach to a nation. Proverbs 14:34. నీతి జనములో ఘనతకెక్కుటకు కారణం, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ప్రొవర్బ్స్ అంటే సామెతలు 14వ అధ్యాయం 34వ వచనం. చాలా సామెతలు ఉన్నాయి కదా తెలుగులో. ఉదాహరణకి ఒక సామెత చెప్పుకుందామా? ఒక సామెత చెప్పండి. నేను స్కూల్లో, కాలేజ్లో, యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు, ఇప్పుడు కూడా పనిచేస్తుండగా స్టూడెంట్స్ని ప్రశ్న అడుగుతాను. వాళ్ళు చక్కగా, ఎంతో ఆసక్తితో, చురుగ్గా, స్పాంటేనియస్గా ఉన్న పాటన జవాబు చెప్తారు. అది మనం ప్రశ్నించే విధానాన్ని బట్టి, మనం స్టూడెంట్స్ని ఎంటర్టైన్ చేసే విధానాన్ని బట్టి, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగజేసిన విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. అట్లా యేసయ్య కూడా ఏమైనా ప్రశ్న వేస్తే చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఆసక్తితో స్పాంటేనియస్గా జవాబు ఇచ్చేవారనమాట. యేసయ్య చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకించేవారు. యేసయ్య ఎన్నుకునే ప్రాంతాలు కూడా చక్కగా చాలా మంచి ప్రాంతాలు ఎన్నుకొని ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటించేవారు. గలిలయ సరస్సు, సముద్రం అనొచ్చు, గలిలీ సరస్సు అనొచ్చు. ఆ గలిలీ సరస్సు తీరంలో యేసుక్రీస్తు ప్రభువు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవారు. కొండ మీద ప్రసంగం అని, తర్వాత ఇంకా యెరూషలేంలో దేవాలయంలో ఆయన అనుదినము బోధిస్తూ ఉండేవారు. దేవాలయం అంటే ఎంత ప్రశాంతమైనటువంటి స్థలం. ఇప్పుడు సబ్బాత్ అంటే ఫ్రైడే, శుక్రవారం సాయంకాలము సూర్యాస్తమయం నుంచి మళ్ళా శనివారం సాయంత్రం సూర్యాస్తమయం వరకు షబ్బాత్. ఇప్పుడు ఏంటిది? సబ్బాత్ అయిపోయింది. ఈ సూర్యాస్తమయ సమయంతో ఏం జరిగింది? సబ్బాత్ ముగిసిపోతుంది. ఇప్పుడు ఆదివారం ప్రారంభం అయిపోయింది. ఎక్కడ? ఇజ్రాయేలీలు అందరికంటే ముందు ఉంటారు కదా. షబ్బాత్ ఏంటంటే సూర్యాస్తమయం. శనివారం సూర్యాస్తమయానికి 7వ దినం ముగుస్తుంది. మళ్ళా బ్యాక్ టు ద పెవిలియన్, ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, సండే. ఈ క్యాథలిక్ చర్చ్ వచ్చి లాస్ట్ డే ఫస్ట్ డే, ఫస్ట్ డే లాస్ట్ డే, ఇంకా అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేయటాన్ని బట్టి ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది నిజం, ఏది అబద్ధం కనుగొనలేనంతగా వాస్తవంగా చిత్రీకరించడం జరిగిందనమాట. కానీ అన్నడూ మారనిది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం. ఎవరు మార్చలేనిది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది వాస్తవం, ఏది సత్యం, ఏది మనకి మేలు కలుగు చేసేది అని తెలుసుకోవాలంటే ఎప్పుడు కూడా మనం దేవుని వాక్యాన్ని సంప్రదించవచ్చు. దేవుని వాక్యం సత్యం, దేవుని వాక్య సారం సత్యం. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, సృష్టి అంతా ఆయన అధికారంలో ఉండి, ఆయన అంత పేదవానికి ఈ లోకానికి రావాలా? ఎన్ని అవసరతలు మనకి ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు. నెలకి ₹1,00,000 సరిపోవట్లా కదా. ఎంత చెట్టుకి అంతే గాలి. ఐఐటీలో ప్రొఫెసర్స్కి 2,00,000 శాలరీ వస్తుంది. రూపాయలు, డాలర్స్ కాదు, ₹2,00,000. ₹2,00,000 ఎంతలో ఖర్చు అవ్వాలి? నాకు 2,00,000 ఇస్తే ఉన్నపాటును ఖర్చు పెట్టేస్తా. అట్లానే చేస్తాను కదా. వ్యర్థంగా ఖర్చు పెట్టడం కాదు, వ్యసనాల మీద పాడు చేయడం కాదు. దేవుని నా మహిమ ఎంత ఖర్చులు ఉన్నాయి, ఎన్ని ఖర్చులు ఉన్నాయి. 2,00,000 ఇట్టే ఖర్చు అయిపోతాయి.
కొరియాలో నా జీతం 2,30,000. ఇజ్రాయెల్‌లో నా మంత్లీ స్కాలర్‌షిప్ జీతం సాలరీ రూ. 1,50,000 డాలర్స్ కాదు. టమాటాలకి, యాపిల్స్‌కి తేడా తెలియని మనుషులు గూడా ఉన్నారు. డాలర్స్‌కి, రూపాయలకి తేడా తెలియని వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళు కొనేటప్పుడు రూపాయికి అడుగుతారు. అదే వస్తువు వాళ్ళు అమ్మేటప్పుడు $1 అంటారు. మోసగారు మనుషులు. అదే చెప్తున్నాను కదా, సిన్ ఈజ్ ఎ రిప్రోచ్ టు ఎ నేషన్ వైల్ రైటియస్నెస్ ఎగ్జాల్టెత్ ఎ నేషన్. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ఎంత ఘనత! అమెరికన్స్ ఎంత ఘనత పొందుకున్నారు. దేశంలో ప్రపంచం అంతట్లో కూడా అగ్రరాజ్యంగా అనేక సంవత్సరాలు కొనసాగింది అమెరికా దేశం. ఎందుకని కారణం? యేసుక్రీస్తు ప్రభు. నీతి జనములు ఘనతకెక్కుట కారణం. ఇప్పటికి కూడా అమెరికన్ కెమికల్ సొసైటీ అంటే ఆ బ్రాండ్ నేమ్ ఫస్ట్ కదా. ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం చూసినట్లయితే అమెరికన్ కెమికల్ సొసైటీ కానీ, అమెరికా దేశం కానీ, అమెరికన్ యూనివర్సిటీస్, వరల్డ్ టాప్ యూనివర్సిటీ ఏమిటి చెప్పండి? అనేకం వస్తాయి, అనేకం పోతాయి. అమెరికా మాత్రం అట్లనే ఉందిగా. నేను అమెరికా 248 49 249 అనుకుంటా. 249 ఇండిపెండెన్స్ డే జరుపుకున్నారు. 249th Independence Day on July 4th. Righteousness exalteth a nation, while sin is a reproach to a nation. Proverbs. సామెత అంటే చెప్పాను కదా, మొక్కగా వంగంది మానే వంగుతుందా సామెత. అట్లా ఏకమైన సామెతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్దలు అనుభవంతో చెప్పినటువంటి మాటలు అనమాట. ప్రభు ఏం చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు ఒక విషయాన్ని మన పిల్లలకు అర్థమయ్యేలాగా, వాళ్ళ హృదయంలో నాటుకునేలాగా, వాళ్ళ హృదయంలో చిత్రీకరించబడేలాగా, ముద్రించబడేలాగా నేర్పించాలి అంటే మనం ఒక మాధ్యమాన్ని ఎంచుకోవాలి. ఆ మాధ్యమం ఏమై ఉండాలి? పాట, లేకపోతే రైమ్స్. పాట అనొచ్చు, రైమ్స్ అనొచ్చు. చిన్నపిల్లలకి రైమ్స్ అంటాం, పెద్దవాళ్ళకి పాట అంటాం, అంతే కదా. యేసుక్రీస్తు ప్రభు మోషేతో ఏం చెప్తున్నారు? మోషే, నేను నా చాచబడినటువంటి బాహుబలం చేత, నా శక్తి చేత, నా శౌర్యము చేత, నా ప్రేమ చేత, నా కృప చేత, నా దయ చేత యాకోబు సంతతిని 400 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించే 400 సంవత్సరాలు మనుష్యుల దృష్టికి చాలా చాలా ఎక్కువ. ఇప్పుడు ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడు మరణిస్తామో తెలియదు కదా. పలానా యావరేజ్ లైఫ్ స్పాన్ 60 years 70 years, కాబట్టి 60 years 70 years బతుకుతామని ఉందా? ఎన్నో అపాయకరమైనటువంటి పరిస్థితులు. పహల్గాంలో మెసాకర్, తర్వాత October 7 కిబుట్స్లో మెసాకర్, తర్వాత బాంబింగ్స్, ఇరాన్కు ఇజ్రాయెల్కు కాన్ఫ్లిక్ట్, తర్వాత యుక్రెయిన్కు రష్యాకు కాన్ఫ్లిక్ట్. ఎప్పుడు ఎక్కడ ఏ దేశంలో యుద్ధం మొదలవుతుందో తెలియదు. అనిశ్చయత. ఎందుకని? పాపం వలన వచ్చే జీతం మరణం. ఎటు చూసినా న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఏముంది? ఫస్ట్ టు లాస్ట్ మరణాలే కదా. పలానా అహ్మదాబాద్లో ఫ్లైటు దగ్ధం అయిపోయింది, ఇంతమంది మరణించారు. 240 మంది మరణించడం అంటే సామాన్యమైన విషయం. ఎంత లాస్ ఆఫ్ లైఫ్, ఎంత లాస్ ఆఫ్ లైఫ్. 240 మందే కాదు, వారి కుటుంబాలు, వారి మీద ఆధారపడేవారు, వారి చుట్టూ ఉన్నటువంటి వారు ఎంతగా గాయపడి ఉంటారు. ఇంకా దెబ్బ నుంచి, ఆ దుఃఖం నుంచి కోలుకోలేరు కదా. ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి? సిన్ ఈజ్ ఏ రిప్రోచ్ టు నేషన్. దేవునికి చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, రక్తం, నిష్కళంకమైనటువంటి నిరపరాధ రక్తం చిందించబడడం దేవునికి ఎంతో కోపం పుట్టిస్తుంది. హేబేలు రక్తం చిందించబడింది కదా. హేబేలు ఏం తప్పు ఉంది? హేబేలు ఏం తప్పు చేయలేదు. హేబేలు ఏమి అపరాధం చేయలేదు, దోషం చేయలేదు. హేబేల్ని చంపేసింది ఎవరు?
అక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ మర్డర్. థౌ షల్ నాట్ కమిట్ మర్డర్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లాస్. థౌ షల్ నాట్ కమిట్ మర్డర్. హేబెల్ తర్వాత ధర్మశాస్త్రం వచ్చిందా? ధర్మశాస్త్రం తర్వాత హేబెల్ వచ్చాడా? హేబెల్ ఎప్పటివాడు? మోషే ఎప్పటివాడు? ధర్మశాస్త్రము లేనటువంటి వారికి ధర్మశాస్త్రము లేకుండానే తీర్పు తీర్చబడను. ఇప్పుడు మనం బ్రాహ్మిన్స్ చూస్తాం, హిందూస్ చూస్తాం, ముస్లిమ్స్ చూస్తాం, వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు. అయితే వాళ్ళకి ఎట్లా తీర్పు తీరుస్తారు దేవుడు? మరి వాళ్ళకి ధర్మశాస్త్రం లేదంటే అర్థం ఏంటంటే ఇది న్యాయమో, ఇది అన్యాయమో, ఇది వాక్యమో, ఎట్లా జీవించాలి అన్నటువంటి విషయాలు చాలామందికి తెలియవు కదా. అప్పుడు దేవుడు వాళ్ళని ఎట్లా తీర్పు తీర్చగలడు? యూదులంటే ధర్మశాస్త్రం ఉంది, దేవుని వాక్యం యూదులకి ఇవ్వబడింది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనమునకిలాగున చేసి ఉండలేదని దేవునికి స్తోత్రమో గానము చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రమో గానము చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. వారి గాయములన్నీయో కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితిలేని వాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటికన్నీయు పేరులో పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు ఓల్చును. దీనులకు అండాయనే భక్తిహీనులకు ఓల్చును. ఆత్మతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది.
గుర్రముల నరులాందలే బలమునానందింపడు. గుర్రముల నరులందలే బలమునానందింపడు. కృపకు వేడు వారిలో సంతసించు వాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. ఆయన ఆకాశమో మేఘములతో కాపును. ఆయన ఆకాశమో మేఘములతో కాపును. భూమి కొరకు వర్షమో సిద్ధపరచువాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. గొర్రెబొచ్చును పోలిన హిమము కురియజేయును. గొర్రెబొచ్చును పోలిన హిమము కురియజేయును. బూడిదను పోలిన మంచు కణములు చల్లును. దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. పిల్లలనాశీర్వదించియు బలపరచుని గుమ్మముల్. పిల్లలనాశీర్వదించియు బలపరచుని గుమ్మముల్. మంచి గోధుమ పంటతో తృప్తిపరచువాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనమునకిలాగున చేసి ఉండలేదని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. యెరూషలేమ యెహోవాను సీయోనుని దేవుని. యెరూషలేమ యెహోవాను సీయోనుని దేవుని. కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది. మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 147 సాంగ్. ఎంత చక్కని కీర్తన. ఎందుకంటే ఈ కీర్తనలోని ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే ఇజ్రాయేలీలు ఎందుకని ప్రత్యేకింపబడినటువంటి జనాంగమో, ఇజ్రాయేలీల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ప్రత్యేకత ఏంటి, వైవిధ్యం ఏంటి, ఇజ్రాయేలీలు ఎందుకు ప్రత్యేకమైనటువంటి వారు అన్న అంశము కీర్తనల గ్రంథం 147వ అధ్యాయంలో చక్కగా వ్రాయబడింది. ఇజ్రాయేలీలను ఇతర జనాంగంతో వేరుపరిచే ఒకే ఒక్క
విలువైనటువంటి విషయం ఏంటంటే వాక్యం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. పిల్లలకి శిక్షణ ఉంటుంది. అనాథలకి ఏముంటుంది? తల్లిదండ్రులు లేనటువంటి వారికి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు కదా! పిల్లలకైతే తల్లిదండ్రులు ఇలా వెళ్ళాలి, ఇట్లానే మాట్లాడాలి, ఇట్లానే ప్రవర్తించాలి, ఈ వస్త్రాలే వేసుకోవాలి, ఈ వస్త్రాలు కాకుండా వేరేవి వేసుకొనకూడదు. నేను వస్త్రాలు వేసుకోకుండా వెళ్తాను. వెళ్ళు పిచ్చి అనుకుని పిచ్చి హాస్పిటల్‌లో పెడతారు. అనాథలకి ఎవరు చెప్పరు కదా! తల్లిదండ్రులు లేనటువంటి వారికి ఎవరు చెప్పరు కదా! పిల్లలకి క్రమశిక్షణ నేర్పిస్తారు. అట్లా ఉందన్నమాట. ఇశ్రాయేలీయులకు దేవుడు చక్కని తర్ఫీదిచ్చారు, శిక్షణ ఇచ్చారు, క్రమశిక్షణ నేర్పించారు. వాళ్ళు నడవాల్సినటువంటి త్రోవ వాక్యం ద్వారా చెప్పారు. అందుకని వారు ప్రత్యేకింపబడినటువంటి జనాంగంగా ఉన్నారనమాట ఇశ్రాయేలీయులు. యాకోబు ప్రత్యేకింపబడినటువంటి జనాంగంగా, దేవుని స్వాస్యముగా, దేవునికి ఒక రాజకీయ మకుటంగా ఉన్నారు ఇజ్రాయేలీలు దేవుని యొక్క జనాంగం. ఇజ్రాయెల్ దేశం మీద ఆయన కనుదృష్టి సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు ఉంటుంది. ఇజ్రాయెల్ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం, సమృద్ధికి తార్కాణం, నిదర్శనం. వీటన్నింటికి ఆశీర్వాదాలన్నింటికి కారణం ఏంటంటే దేవుని వాక్యం వారికి ఇవ్వబడింది. ఎప్పుడు? మోషే కాలంలో మోషే అనే దేవుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి వారు ఇశ్రాయేలీయులందరికీ పైగా నాయకుడిగా నియమించారు. 4 సంవత్సరాలు బానిసత్వం అంటే ఎంత కష్టం. దీర్ఘకాల బానిసత్వం. ప్రతిరోజు అదే ఇటుకల బట్టీలో ఇటుకలు చేయాలి. తర్వాత కష్టమైనటువంటి ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలి. ఇప్పుడు బాబెల్ గోపురం లాంటి కన్స్ట్రక్షన్స్, గిజా పిరమిడ్స్, ఈజిప్ట్లో ఉన్నటువంటి హ్యూజ్ కన్స్ట్రక్షన్స్, మాన్యుమెంట్స్, వీటన్నిటికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు ఎవరు చేస్తూ ఉన్నారంటే ఇజ్రాయేలీలు అనమాట. ఆ కాలంలో ఇజ్రాయేలీలు సెకండ్ రేట్ సిటిజన్స్ కూడా కాదు, స్లేవ్స్ అనమాట. ఇజ్రాయలైట్స్ ఈజిప్ట్లో స్లేవ్స్గా ఉన్నటువంటి కాలం. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాలు స్లేవ్స్గా ఉన్నటువంటి కాలం గతించిపోయింది. తర్వాత మోషేను నాయకుడిగా ఉపయోగించి దేవుడు ఆ ఇజ్రాయేలీల్ని బానిసత్వం నుంచి విడిపించాడు. అప్పుడు కూడా ఫరో ఏమీ దయ చూపలేదు. ఫరో ఇజ్రాయేలీల్ని వెళ్ళనివ్వలేదు. మోషే అనేక మార్లు ఫరో ఎదుట నిలవబడ్డాడు. అయినప్పటికీ ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుని మాట వినలేదు, దేవుని యందు భయం చూపించలేదు. తదుపరి పస్కా జరపబడింది. పస్కా అంటే పాసింగ్ ఓవర్ ఆఫ్ డెత్. పస్కా అంటే ఏంటంటే వధ. మానవులందరి పాపం కొరకు యేసుక్రీస్తు ప్రభువు వధింపబడ్డారు కదా సిలువలో, పాప ప్రాయశ్చిత్త బలిగా. అంటే ఇప్పుడు మనకేంటంటే ఒక నిరీక్షణ ఉంది. దేవుని కృపా సింహాసనాన్ని, దేవుని న్యాయ సింహాసనాన్ని సమీపించడానికి ఇప్పుడు మనం భయపడిన అవసరం లేదు. సాతానుడు ఏం చేస్తాడంటే, నువ్వు పలానా సమయంలో పలానా పాపం చేస్తావు, పలానా తప్పు చేస్తావు, పలానా అపరాధం చేస్తావు అని చెప్పి దీనివల్ల మానవుల మీద, సహోదరుల మీద సాతానుడు నేరారోపణ చేసేవానిగా ఉన్నాడు. అయితే మనకున్నటువంటి కృప ఏంటంటే, మనకి ఉన్నటువంటి ఆదరణ ఏంటంటే, మనం పరలోకం కోల్పోతామని ఏమాత్రం చింతించిన అవసరం లేదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయను. మన పాపం మనం ఒప్పుకొనడమే. ప్రభా, పాపిని, దోషిని, నా పాపములు బట్టి, నా ప్రాధాన్యత బట్టి నన్ను క్షమించి అన్నప్పుడు మన ఆయుష్కాలం పెరుగుతుంది. Sin is a reproach to nation, while righteousness exalteth the nation. If our nation were to be exalted by like US dollar, all currencies are expressed in terms of US dollars. Correct? నిన్న జూలై 4వ తారీఖున ఇజ్రాయెల్ ఇండిపెండెన్స్ డే కదా ఎంతో చక్కగా జరుపుకున్నారు.
రైటియస్‌నెస్ ఎగ్జాల్టెడ్ ది నేషన్. అమెరికా దేశాన్ని పరిపాలించినటువంటి అధికారులు గూడా అబ్రహాం లింకన్ వంటి గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి రాజులు పరిపాలించారు గనక, ప్రైమ్ ప్రెస్ అధికారులు ఏం చేశారు? అబ్రహాం లింకన్ యొక్క ప్రాముఖ్యమైనటువంటి డెసిషన్ ఏంటి? అబాలిషన్ ఆఫ్ స్లేవరీ. స్లేవరీ అన్నదే ఉండకూడదు. బానిసత్వం అన్నదే ఉండకూడదు. బ్లాక్ అండ్ వైట్ డిస్టింక్షన్ ఉండకూడదు. బ్లాక్ పీపుల్, వైట్ పీపుల్ అంటాం కదా! అట్లాంటి డిస్టింక్షన్ కంప్లీట్‌గా ఎరాడికేట్ అవ్వలాగున చట్టం చేశారు. అబ్రహాం లింకన్ వంటి గొప్ప రూలర్స్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రైటియస్‌నెస్. ఐక్యత, ప్రేమ, చిన్న నిమ్న జాతులకు చెందినటువంటి వారిని కూడా తమతో కూర్చొని పెట్టుకోవడం, ఇవన్నీ కూడా క్రీస్తు లక్షణాలు, క్రీస్తు గుణగణాలు, క్రీస్తు ప్రేమ. అట్లా అబ్రహాం లింకన్ గారు వంటి మంచి రూలర్స్, ప్రెసిడెంట్స్ వల్ల అమెరికా దేశం ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళింది. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడం కష్టం కదా! ఎప్పుడు పడిపోతుందో తెలీదు అమెరికన్ ఈగలు. ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం కష్టం, పడిపోవడం చాలా సులువు. ఆ ఈగిల్ పడిపోవడానికి ఎంతసేపు కావాలి? ఎవరో బాణం వేసి కొట్టారు. ఎక్కడో అత్యున్నతమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి ఈగిల్కి ఏం జరిగిందో తెలియదు. ఈగిల్ అంటే ఏంటి? అమెరికన్ ఈగిల్, గ్రద్ద, అమెరికన్ ఈగిల్. పడిపోతా ఫాస్ట్‌గా పడిపోతుంది. గ్రౌండ్ టచ్ చేయడానికి సమీపంగా ఉంది. కాబట్టి మనకు కనిపించేవన్నీ నిజాలు కాదు. అమెరికా దేశం చాలా ఇప్పుడు స్ట్రాంగ్‌గా ఉంది. ఐశ్వర్యంతో తొలతూగుతోంది. భోగభాగ్యాలు కలిగి ఉంది అని మనం అనుకోనవసరం లేదు. వెనకాతల ఉన్నటువంటి అప్పులు, అమెరికా దేశం ఎన్ని దేశాలకు అప్పుగా ఉంది, వరల్డ్ బ్యాంక్ ఎంత అప్పు ఉంది, అది దేవుడికే ఎరుక. ఎప్పుడైనా పడిపోవచ్చు, గాడ్ ఫర్బిడ్. కానీ ఎప్పుడైనా అమెరికా దేశం పడిపోవచ్చు. జాగ్రత్తగా వేచి ఉండాలి. These are all the end times event. We are reading the last chronicles of planet Earth. We should be diligent. We should be prayerful. Whatever is given to us, we should pray and ensure that we be ready to be taken over into the clouds during the time of the rapture. అంశం ఏంటి? రైటియస్నెస్ ఎగ్జాల్ట్ ద నేషన్. ఘనత. Likewise, sin is a reproach to nation. మనకి ఘనత కావాలంటే నీతి కావాలి. నీతి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభుని ఎరుగుటే నీతి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నామమున విశ్వాసం నుంచి బాప్తిజం తీసుకుంటాం, మనం నీతి చేత కప్పబడుతున్నాం. అప్పుడు సాతానుడికి మనపై ఏ అధికారం ఉండదు. సాతానుడు ఫిర్యాదు చేస్తాడు. దీనివల్ల సాతానుడు దేవుని సన్నిధిలో సహోదరులపై నేరారోపణ చేయవాడేనా? సొంత మాటలేం కాదు, బైబిల్లో ఉన్నటువంటి మాటలే. దివారాత్రములో సాతానుడు మన సహోదరులపై నేరారోపణ చేసేవనిగా, ఫిర్యాదు చేసేవనిగా, కంప్లైంట్ చేసేవనిగా, అక్యూజ్ చేసేవనిగా ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తారంటే, జీసస్ క్రైస్ట్ బీయింగ్ ద అడ్వకేట్ ఆఫ్ హ్యుమానిటీ said, Satan, what you say is correct. This brother has sinned, but I provided a panacea. I provided a solution for the sin committed by this brother. I offered myself as a ransom. He believed in me. So the sins are no more. There is no more judgment. This is the exaltation. Sin is a reproach to a nation. Righteousness exalteth a nation. దేవుడెప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లును. ఆ తావునందు జనులు మిగుల ధన్యులై వసింతురు. అభయమేపుడానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరిన్ భూని సంహరించును. అభయమేపుడానందమానందమౌగ దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరిన్ భూని సంహరించును. అభయమేపుడానందమానందమౌగ
దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును. నశించు శత్రుగణము దేవునాజ్ఞ వలన మడియును. అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగ. దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును. అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగ. దేవుడే నకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. కుమారుడు కలిగినటువంటి వాడే నిత్యజీవం కలిగినటువంటి వాడు. అందుకని అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలి. ఆయన మాటలను విశ్వాసం ఉంచి భూలోకంలో పరలోకంగా ఈ లోకంలో జీవించాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.